నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీజీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు 2.5 తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వైసీపీ నేతలు తీవ్రంగా కించపరచడంతో సీఎంగానే మళ్లీ అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. తొలుత అక్కడే మెట్ల వద్ద ప్రణమిల్లి లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభ పక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైసీపీ సభ్యులు వంత పాడటం వలన చంద్రబాబు ఆ రోజు తీవ్ర మనస్తాపం చెందారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల కట్టడిపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలతో అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగార్, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహారంపై అధికారుల్ని పవన్ నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ నిధుల్ని సిఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విజయవాడలో డయేరియా కేసులో ఉత్పన్నం కావడానికి తాగునీటి సరఫరాలో లోపాలే కారణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మలేరియాతో సహా వివిధ రకాల అంటువ్యాధుల నివారణ, నీటి ద్వారా సంక్రమిత వ్యాధుల నియంత్రణ, సంసిద్ధతపై మంత్రులు అధికారులతో చర్చించారు. శాసనసభ స్పీకర్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధిక అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను, ఇంతకాలైన పోతున్న నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ బాలకృష్ణ నందమూరి రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత నూతన డీజీపీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఏడీజీ శంకరభట్ర బాగ్చి, కేఎల్ మీనా, అతుల్ సింగ్, ఐజీ వినీత్ బ్రిజ్లాల్, శ్రీకాంత్, డీఐజీ రాజకుమారి, నవీన్ జెట్టి, మోహన్ రావు తదితరులు ద్వారకా తిరుమలరామ అభినందనలు తెలిపారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్ ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి, రామ్ ప్రసాద్ దొడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాషు తదితరులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అనిత వంగలపూడి. అనిత వంగలపూడి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన అనిత వంగలపూడి అనే నేను సభ నియమావళికి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కింజరాపు అచ్చెన్నాయుడనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గళ్ళా మాధవి అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలినైన గళ్ళా మాధవి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి మాధవి రెడ్డప్ప గారి శ్రీ లక్ష్మీనారాయణ కన్నా కన్నా లక్ష్మీనారాయణను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కన్నా లక్ష్మీనారాయణ అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొహమ్మద్ నసీర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నేను మొహమ్మద్ నసీర్ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని
దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ నాయకర్ బొమ్మిడి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ నుంచి చంద్రబాబు అసెంబ్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెంటనే వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం తరపున అండగా ఉండాలని తెలిపారు. నిందితుల్ని తక్షణమే అరెస్టు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. దర్యాప్తులో అలసత్వం లేకుండా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హోంమంత్రి అనిత ఈపురుపాలెం బయలుదేరి వెళ్లారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటమే కాకుండా శారీరక, మానసిక దృఢత్వానికి యోగా ఒక మంచి సాధన అని జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో ఆయుష్ శాఖ వారిచే ఏర్పాటు చేసిన 10వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రాజేశ్వరి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక నర్సింగ్ విద్యార్థులు, వివిధ కాలేజీల విద్యార్థులు, యోగా ట్రైనర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా కోచ్ సాంబశివరావు సరాసరి 1 గంట పాటు యోగాను అందరితో చేయించారు. ఈ కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి మీడియాతో మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో యోగా సాధన ఆచరించడం జరుగుతుందని, భారతదేశం పెట్టిన ప్రతిపాదనల మేరకు ఐక్యరాజ్య సమితిలో ఆమోదించబడి 2015 జూన్ 21వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలో మనం చేస్తున్న యోగాను గుర్తించి యోగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. యోగాతో మనం మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, దృఢంగా ఉండటమే కాకుండా సమాజం కూడా ఇలాగే ఉండాలని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోరుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఇంటర్నేషనల్ యోగా డేను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయుష్ శాఖ అన్ని జిల్లాల్లో ఈ యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, శారీరక, మానసిక ఉల్లాసానికి ప్రస్తుత జీవన శైలిలో హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ ని తగ్గించేందుకు యోగాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఆచరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కోరారు. 2, 3, release your hands, then go to Supta Tadasana, legs apart, tie your hands at your back. Back erect, look straight. Now slowly into the ground and make a fixed position. Look at there and now try to maintain. This is 3, 4, 5. Now slowly release your heels, then release your hands and release your fingers. And perform Namaskara Mudra above your head. Gaze at a single point so you can maintain. So 4, 5. Slowly release your hands. మన భారతదేశం పెట్టిన రిజల్యూషన్ పైన ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా ఆమోదించి జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలన్న తీర్మానం పైన 2014లో ఇది జరిగింది. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంలో మనం చేస్తున్న యోగాని గుర్తించి అన్ని దేశాలు కూడా అవలంబించడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాయి. యోగా మనందరికీ తెలుసు, ఇట్స్ ఏ యూనిటీ ఆఫ్ సోల్ అండ్ మైండ్. అలాగే ఈసారి మనకు ఒక థీమ్ ఇచ్చారు, యోగా ఈజ్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అని చెప్పి. అంటే మనము ఎప్పుడూ మానసికంగా దృఢంగా, శారీరకంగా దృఢంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాదు, సొసైటీ కూడా ఇలాగే ఉండాలి. వెల్ బీయింగ్, ప్రతి ఒక్కరి వెల్ బీయింగ్ మనం కోరుకోవాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకి ఇంటర్నేషనల్ యోగా డే ఇంత మంచి థీమ్తో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము.
ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేర ప్రతి జిల్లాలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మన జిల్లాలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా అభినందనీయం. ఈ స్ఫూర్తి ప్రతిరోజు కూడా ఉండాలి మనకి. అలాగే చాలా మనకి ఇప్పుడుండే లైఫ్ స్టైల్ వలన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వలన కానీ, లేదు అంటే మనం తీసుకుంటున్న వాటర్, వీటన్నింటి వలన కానీ. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నాయో వాటన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి, ఎప్పుడు కూడా హార్మోనల్ రిలీజ్ బ్యాలెన్స్గా ఉండడానికి ఈ యోగా సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు ఎటువంటి ఆపరేషన్ చేయకుండానే మందులతోని ఆరోగ్యం ప్రసాదించి రోగికి ఉపశమనం కలిగించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రోగికి చేసిన వైద్యం గురించి డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఓ రోగి గత నెల 23వ తేదీన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అత్యవసర విభాగానికి వచ్చాడని తెలిపారు. గొంతులో తీవ్రమైన దగ్గు, ఆయాసం, గుండె నొప్పి, గుండె మంటతో బాధలు పడ్డాడు. అతిగా మద్యం సేవించడం వలన వాంతులు చేసుకున్నాడు. వాంతుల దెబ్బకు అన్నవాహికలో చీలిక వచ్చింది. ఆ చీలిక కాస్త ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందని అన్నారు. దాన్ని ఎండోస్కోపీ ద్వారా వైద్యం అందించి మందులతో ఆరోగ్యవంతం చేసినట్లు ఆయన చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ కు వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో వైద్యం అందించి రోగికి ఉపశమనం కలిగించారని ఆయన వివరించారు. దిగి ఎవరు పట్టించుకోక ఇబ్బంది పడుతూ తీవ్రమైన దగ్గు, ఆయాసం, గుండె నొప్పి, గుండె మంట, వీటితో సెప్టిక్ షాక్లోనే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. దట్టు మీడియా స్టెనైటిస్ కానీ, అలానే ప్లోరల్ ఎఫీన్ కూడా ఉంది. ఏ ఆహారం కూడా మింగుడుబాటుని స్టేజ్లో తినలేక ఇబ్బంది పడుతూ, ఏ కొద్ది తిన్నా కూడా దగ్గు రావడం, ఆయాసం రావడంతో చాలా ఇబ్బందులు గురయ్యాడు. ప్రాథమికమైన పరీక్షలు చేసిన తర్వాత సిటీ స్కాన్ చెస్ట్ ఎన్ని చేసిన తర్వాత ఈసోఫేగో బ్రాంకియల్ ఫిస్టుల్ అలాగా ఒక డయాగ్నోసిస్ టెంటేటివ్గా పెట్టారు. ఆ తర్వాత అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న క్రమంలో ఈసోఫేగోస్కోపీ, అప్పర్ ఎండోస్కోపీ అంటారు, అది కూడా చేయడం జరిగింది. దాంట్లో వర్టికల్ టేర్ ఉంది. దీన్ని యూజువల్గా బోన్హెస్ సిండ్రోమ్ అంటారు, అంతే కదా, బోన్హెడ్ సిండ్రోమ్ అంటారు. దీన్ని యూజువల్గా చాలామందికి స్పాంటేనియస్ రప్చర్ ఆఫ్ ఈసోఫేగస్ అంటారు. దాదాపు 20 సెంటీమీటర్ల ఈసోఫేగస్ అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్టమక్ వర్టికల్గా ఒక చీలికలాగా వచ్చేసేసి అక్కడి నుంచి లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసేసి చాలా ఇబ్బందులు పడతాం. దీన్ని కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్తోనే వీళ్ళు మన పేషెంట్ రికవర్ అవడం జరిగింది. ఒక్కోసారి స్టెంట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది, కానీ ఒక్కోసారి ఇబ్బంది పాలయ్యి ఒక్కోసారి ఎక్కువ రక్తం కప్పుకొని హిమటమిసిస్ వచ్చి చనిపోయిన పేషెంట్లు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. బట్ ఈ పేషెంట్ అయితే హిమటమిసిస్ రాలేదు, కానీ ఇన్ఫెక్షన్ అయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, లంగ్ ఇన్ఫెక్షన్ కానీ, మీడియా స్టెనైటిస్ అన్నీ తగ్గినాయి. స్లోగా ఈ అల్సర్ కూడా విత్ మెడికల్ మేనేజ్మెంట్, మంచి యాంటీబయాటిక్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ, పీపీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు, ఆయన తనయుడు తులసి కృష్ణ చైతన్యల జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక అరండలపేట యోగి భవన్ లో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను రామచంద్ర ప్రభు కట్ చేసి అందరితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు పాల్గొని రామచంద్ర ప్రభు కృష్ణ చైతన్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.